ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదూ? మన సాయినాథుని దయ వలన అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు బాబావారి కరుణా కటాక్షములు మనందరిపైన ఉండాలి అని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను. చిన్న చిన్న బిడ్డలు ఎంతో అందంగా క్యూట్గా బాబావారి చేతి ముద్దని తింటూ మనకు కనిపిస్తూ ఉన్నారు కదా. నాకు దాన్ని చూడగానే చాలా గొప్ప అనుభవం గుర్తొచ్చిందండి. బాబావారు చిత్తశుద్ధితో మనము ఏదైనా కనుక కోరుకుంటే తప్పకుండా అనుగ్రహిస్తారు. అది మన కోరిక అర్హతను బట్టి ఉంటుంది. మనకు ఎప్పుడు ఎలా అనుగ్రహించాలో అప్పుడు సాయినాథుడు మనకు అది చేరేలా చేస్తారు. మాకు తెలిసిన సాయి కువైట్లో ఉంటారు. సాయినాథునితో తనకు అలా అనుభవాలను తరచుగా నాతో పంచుకుంటూ ఉంటారు. తన అనుభవాలు కూడా చాలా అంటే చాలా బాబావారు ఇచ్చేవి చాలా బాగుంటాయండి. అంతేనండి, మనం ఎంత మనస్ఫూర్తిగా మనం బాబావారితో అనుసంధానమై ఉంటామో సాయినాథుడు మనకు అనుభవించే అనుభవాలు కూడా ప్రసాదించేవి చాలా గమ్మత్తుగా ఆశ్చర్యంగా కూడా అనిపిస్తాయి. అత్యంత అద్భుతమైన సాయినాథుని లీలలు మనకు చాలానే అర్థమవుతూ ఇంత మధురంగా ఇంత ఇదిగా ఉంటాయా అని కూడా అనిపిస్తుంది. కాకపోతే మనము అవి ఆ అనుభూతి చెందడానికి మనం సుఖముఖునే ఉండాలి. అయితే ఏంటి అంటే సాయి నాతో ఏం పంచుకున్నారు అంటే, తను షిరిడి ఇండియా వచ్చినప్పుడల్లా షిరిడి వెళ్తూ ఉంటారు. చాలా అంటే చాలా అండి. వాళ్ళ ఇంట్లో కూడా మామూలుగా పూజలు మామూలుగా చాలా హార్ట్ఫుల్గా చేస్తారు. సాయి నాకు పోస్ట్ చేస్తూ ఉంటారు. చాలా బాగా అంటే బాగా ఉంటాయన్నమాట. వాళ్ళ పిల్లలు కూడానండి ఎంత బాగా బాబావారిని హారతులు పాడుకుంటారు. కుటుంబ సమేతముగా హారతులు పాడుకుంటూ చాలా మంచిగా చేసుకుంటూ ఉంటారు. ఆ పూజలన్నీ కూడా నాకు అత్యంత ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. నేను చేసుకుంటాను. నా పరిధిలో నేను చాలా డెకరేషన్ చేసుకుంటూ చాలా అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇది. నాది చాలా బాగుంటాయి అని సాయి అంటూ ఉంటారు. ఎంత బాగా డెకరేషన్ చేస్తారు అని చెప్పి చాలా మెచ్చుకుంటూ పోస్టులు పెడుతూ ఉంటారనమాట. అయితే సాయికి కలిగిన అనుభవం ఈ బిడ్డలకు సంబంధించింది ఉంది కనుక నాకు వెంటనే సాయి గుర్తొచ్చారు. తను పంచుకున్న అనుభవం నాకు గుర్తు వచ్చింది. అది ఏమిటి అంటే, సాయి ఇండియా వచ్చినప్పుడు తన భార్యతో కలిసి షిరిడి వెళ్ళినప్పుడు, బాబా నాకు ఇప్పుడు పిల్లలు 3 సంవత్సరముల వరకు నాకు పిల్లలు వద్దు అని సాయి అనుకున్నారంట. అనుకున్న తర్వాత అలాగా వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. 3 years అయిపోయింది. బాబా దర్శనానికి వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. 3 years అయిపోయిన తర్వాత తనకు బిడ్డల గురించి ఆలోచన వచ్చింది. అనుకున్నదే తనకి అనిపించినప్పుడు ఒక నవ్వు నవ్వుకున్నాడంట. అవును, నేను బాబావారిని 3 years నేను పిల్లలు వద్దు అనుకున్నాను కదా అని చెప్పి షిరిడి వచ్చినప్పుడు నెక్స్ట్ టైం బాబా నాకు బిడ్డలు కావాలి అని చెప్పి బాబావారికి మొక్కుకున్నాడంట. మొక్కుకున్న తర్వాత తనకు ఒక మామూలుగా తను వాళ్ళ మిస్సెస్కి ఏదో చిన్న ప్రాబ్లం ఉండడం వల్ల హాస్పిటల్కి అంటే తనకి ఏదో మార్పు అనేది కనిపించేసరికి హాస్పిటల్కి వెళ్తే తను ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పారంట నెక్స్ట్ మంత్. అయితే తను నిజంగా చాలా సంతోషించి బాబావారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ హాస్పిటల్ చెకప్కి వెళ్తూ ఉన్నారు. కొన్ని నెలల తర్వాత అక్కడ ముందే చెప్తారు కదండి, ట్విన్స్ అని చెప్పారంట. కమల పిల్లలు అని చెప్పారంట. కమల పిల్లలు అనేసరికి సాయికి ఒకటి గుర్తొచ్చిందంట. బాబా నేను మా చెల్లి కనుక నాకు ముందు
నేను అక్కడ చిన్న అయ్యి ఉన్నాను, నేను అక్కడ పెద్ద అయ్యి ఉన్నాను, ఇక్కడ బాబు మాత్రమే పెద్ద అయ్యి ఉండాలి అని అనుకున్నాడంట. పాప చిన్న అయ్యి ఉండాలి అని అనుకున్నాడంట సాయి బాబావారి దగ్గర. అయితే ఖచ్చితంగా బాబావారు కూడా వాళ్ళ మిస్సెస్కి అంత అనారోగ్యము అంతా ఏమీ లేకుండా చక్కగా ఆరోగ్యంగా వాళ్ళ నెలలు నిండుతూ ఉన్నాయి. రానే వచ్చింది తన డెలివరీ అంటండి. చాలా అసలు ఎన్నిసార్లు చెప్తూ ఉంటారో సాయి ఆ విషయం గురించి. చాలా అంటే చాలా కమల పిల్లలు అంటే ఎలాగా మామూలుగా నార్మల్ డెలివరీ అవ్వడం చాలా కష్టమే కదా. కానీ అసలు మామూలుగా తనకు పెయిన్స్ కూడా ఏమీ లేకోకుండా చాలా నార్మల్గా డెలివరీ అయ్యిందంట. వాళ్ళ మిస్సెస్ ఎప్పుడు చెప్తూ ఉంటుందంట తనతోటి. అసలు ఎంత నార్మల్గా అంటే బాబావారు చాలా దగ్గరే ఉండి తనను చూసుకున్నట్లుగా ఫీలింగ్, అలాగా చాలా ఆశ్చర్యంగా చెప్తారు సాయి ఆ విషయం గురించి. చాలా నార్మల్గా సాయి అనుకున్నట్లుగానే ముందు మగపిల్లవాడు తర్వాత ఆడపిల్లగా సాయికి బాబావారు బిడ్డలను ప్రసాదించడం జరిగింది. ఆ బిడ్డలను కూడానండి నేను వాళ్ళ బాబావారి హారతులు పాడిన పోస్టులు అవన్నీ పెడుతూ ఉంటారు నాకు, అవి చూస్తూ ఉంటాను. సాయినాథుడు కరుణించిన బిడ్డలు ఇలా ఉంటారా అన్నట్టు చాలా అంటే చాలా భక్తి కలిగి ఉంటారు పిల్లలిద్దరూ కూడా. సాయికి మొన్న మధ్యన కడుపు నొప్పి వస్తే పిల్లలిద్దరూ బాబావారి దగ్గరకి వెళ్ళిపోయి ప్రేయర్స్ చేశారు. అవి కూడా నాకు పంపించారండి ఫొటోస్. అవన్నీ కూడా పిల్లలు బాబావారిని వేడుకోవడము, వీడియో డాడీకి సేవ్ చేయమని చెప్పి బాబావారిని అడగడము, అవన్నీ నా దగ్గర ఉన్నాయి. నాకు ఎంతగానో ఆ పిల్లల్ని చూస్తే ముచ్చటేస్తుంది. ఎంతెంత స్తోత్రాలు పాడతారండి. చాలా అంటే బాబావారు అనుగ్రహిస్తే ఇలా ఉంటారు, బాబా బిడ్డలు అంటే ఇలా ఉంటారు అని సాయి బిడ్డలను చూస్తే నాకు అనిపిస్తూ ఉంటుంది. అలా ఉంటాయండి బాబావారు అనుగ్రహించేవన్నీ. మీతో పంచుకోవాలనుకున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.